హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనం ఈరోజు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో హూ కెన్ ఓపెన్, సో ఈ అకౌంట్ ఎవరెవరు ఓపెన్ చేయొచ్చో తెలుసుకుందాము. సో ఎవరైనా సింగిల్ పర్సన్ గా ఉండి ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే జాయింట్ అకౌంట్ అయితే 2 members ఆర్ 3 members కలిసి ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అలానే గార్డియన్, సో మైనర్ తరపున గార్డియన్ అయితే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే మైనర్ అబౌట్ 10 years ఇన్ హిస్ ఓన్ కూడా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో సింగిల్ పర్సన్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు. అలా లేదు అనుకుంటే మైనర్ తరపున మనమైనా ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. అలా లేదు అనుకుంటే 10 years అబోవ్ ఉన్న మైనర్ కూడా ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే మనము డిపాజిట్, సో ఈ అకౌంట్ లో అమౌంట్ అనేది ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాము. ఈ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి అంటే మినిమం వచ్చేసరికి మనకి 1000 రూపీస్ ఫ్రెండ్స్. సో 1000 రూపీస్ నుండి డిపాజిట్ అయితే చేయొచ్చు. అలానే మాక్సిమం వచ్చేసరికి 9 lakh రూపీస్. సో 9 lakh రూపీస్ అయితే మనకి మాక్సిమం అమౌంట్ గా డిపాజిట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, సో సింగిల్ గా అయినా ఈ అకౌంట్ ని మనము డిపాజిట్ మెయింటైన్ చేయొచ్చు. అలా లేదు అనుకుంటే జాయింట్ అకౌంట్ గా అయినా మెయింటైన్ చేయొచ్చు అని. సో అలా జాయింట్ అకౌంట్ ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈ అకౌంట్ ని గనక ఓపెన్ చేయాలి అనుకుంటే 15 lakhs వరకు మనము మాక్సిమం అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే మనం ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాక్సిమం వచ్చేసరికి 9 lakh రూపీస్ మాత్రమే మాక్సిమం అమౌంట్ అయితే ఉంటుంది. అంటే ఒకవేళ 1 lakh మన దగ్గర ఉంది అనుకోండి, 1 lakh రూపీస్ మనము అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ అనేది చేసేసుకుంటాము. సో అలానే ఇంకొకసారి మన దగ్గర 2 lakhs ఉంది అంటే ఆ అకౌంట్ లోనే మన దగ్గర ఉన్నప్పుడు 2 lakh రూపీస్ అయితే యాడ్ చేసుకుంటూ అలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మాక్సిమం వచ్చేసరికి 9 lakh రూపీస్ వరకు మాత్రమే మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే కనుక 15 lakhs వరకు మనము డిపాజిట్ మాక్సిమం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఒకవేళ మైనర్ తరపున కనుక మనం ఒకే అకౌంట్ ని కనుక మెయింటైన్ చేస్తూ ఉన్నాము అనుకోండి, సో ఇది సపరేట్ గా అయితే ట్రీట్ చేస్తారు. సో మనం యాజ్ యూజువల్ గా మనం ఒక పర్సనల్ గా ఒక అకౌంట్ ని ఓపెన్ చేసి చేస్తుంటాం కదా, సో ఆ అకౌంట్ లో మనం 9 lakhs వరకు డిపాజిట్ చేయొచ్చు. సో అలానే మైనర్ తరపున ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఉంటాం కదా మనం గార్డియన్ గా ఉండి, సో ఆ అకౌంట్ లో కూడా మనం 9 lakhs వరకు అయితే డిపాజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలానే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు January 1st 2024 నుంచి మనకి న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రివైజ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసరికి మనకి ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద 7.4% అనేది ఇంట్రెస్ట్ రేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అకౌంట్ లో కనుక డిపాజిట్ చేసాము అంటే 7.4% అయితే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మంత్ కి ఒకవేళ 15th అలా మనం అకౌంట్ కనుక ఓపెన్ చేసాము అనుకోండి, నెక్స్ట్ మంత్ 15th కి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే ఒకవేళ మాక్సిమం 9 lakhs అన్నాం కదా, 9 lakhs కన్నా ఎక్కువగా డిపాజిట్ చేసినట్లయితే, సో మనం ఉన్నప్పుడు అంతా ఒకసారి 1 lakh అని 2 lakhs అని ఒకవేళ 50,000 ఉంటే 50,000 అని అలా డిపాజిట్ చేస్తూ వచ్చి మనకి 9 lakhs మాక్సిమం అన్నాం కదా, ఆ 9 lakhs కన్నా ఒకవేళ ఎక్కువగా డిపాజిట్ అయిపోతే కనుక సో జనరల్ ఇంట్రెస్ట్ 4% అయితే ఆ ఎక్స్ట్రా అమౌంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో 9 lakh వరకు మాత్రమే మనకి ఈ 7.4% ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మోర్ దెన్ దట్ అమౌంట్ ఉంది అంటే కనుక ఓన్లీ 4% మాత్రమే ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 1 lakh రూపీస్ అనేది మనము డిపాజిట్ చేసాము అనుకోండి, సో ఇంట్రెస్ట్ వచ్చి ఈ 7.4% కింద మంత్ కి మనకి 617 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో జనరల్ గా మనకి ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో టెన్యూర్ పీరియడ్ వచ్చేసి 5 years వరకు ఉంటుంది. సో ఒకవేళ మనం టెన్యూర్ పీరియడ్ 5 years పెట్టుకున్నాము అనుకోండి, 1 lakh రూపీస్ కి టోటల్ గా మనకి 37,020 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సో మనం మంత్లీ ఇన్కమ్ కాబట్టి ఎవ్రీ మంత్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మనం విత్డ్రా చేసేస్తూ ఉంటాము. సో అట్ ద ఎండ్ వరకు ఒకవేళ మనం ఉంచుకోకపోయినా దానికి ఏం ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఆ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవ్వదు. సో దాని కనుక మనం కావాలి అంటే ఆర్డీలో అలా మనము ఫండ్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఏమన్నా అమౌంట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది తప్ప, సో దీనికైతే మనం ఇంట్రెస్ట్ విత్డ్రా చేసినా చేయకపోయినా ఇంట్రెస్ట్ అయితే యాడ్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవ్వదు. కాబట్టి మంత్లీ వచ్చేసరికి మనం 1 lakh ఎగ్జాంపుల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము అంటే మనకి 37,020 రూపీస్ అనేది 5 years కి వచ్చే ఇంట్రెస్ట్.
సో టోటల్ టెన్యూర్ పీరియడ్ మొత్తం కలిపి మనకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి 1,37,020 రూపీస్ వస్తుంది. సో అలానే ఒకవేళ 5 lakh రూపీస్ మన దగ్గర ఉండి మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ సేమ్ మనకి 7.4% ఇంట్రెస్ట్ కింద ఎవ్రీ మంత్ 5 lakhs కి అయితే 3,083 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అలానే టోటల్ మనం 5 lakhs కి మనకి 5 years కి కనుక వచ్చే ఇంట్రెస్ట్ వచ్చి 1,84,980 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే మనం అనుకున్నాం కదా మాక్సిమం అమౌంట్ వచ్చి 9 lakh రూపీస్ అనేది. సో ఒకవేళ 9 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ మనకి 5,550 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే టెన్యూర్ పీరియడ్ మనం 5 years ఆ టెన్యూర్ పీరియడ్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి మనం ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ అయితే 3,33,000 రూపీస్ అనేది 9 lakhs కి మనకి 5 years కి వచ్చే ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. సో అలానే ఇంత ముందు చెప్పుకున్నట్టు మనం పర్సనల్ గా ఇండివిజువల్ అకౌంట్ అయితే 9 lakh రూపీస్ మాక్సిమము. సో అలా లేకుండా జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేసినట్లయితే 15 lakhs అనేసి. సో 15 lakhs రూపీస్ కనుక మనము డిపాజిట్ చేసినట్లయితే మనకి ఎవ్రీ మంత్ 9,250 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే మెచ్యూరిటీ టైంకి వచ్చేసరికి మనం మనకి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసరికి టోటల్ 15 lakhs మీద 5,55,000 అనేది మనకి ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లోజర్ ఫ్రెండ్స్. సో ప్రీ మెచ్యూర్ క్లోజర్ వచ్చేసరికి జనరల్ గా మనము ఒక 5 years ఈ అకౌంట్ ని డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఈ లోపల అంటే ఈ మధ్యలోనే మనకి ఏదైనా అవసరం అయ్యి విత్ డ్రా చేద్దాం అనుకున్నాము అనుకుంటే గనక అప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకవేళ 1 year లోపు, సో మనం డిపాజిట్ చేసిన 1 year లోపు మనకి నీడ్ ఉంది మనం విత్ డ్రా చేసుకోవాలి అంటే చేసుకోలేము ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మోర్ దెన్ 1 year అనేది అవ్వాల్సిందే మనం డిపాజిట్ చేసిన తర్వాత. సో అలానే 1 to 3 years గనక 1 to 3 years లోపు గనక మనం విత్ డ్రా చేయాలి అనుకుంటే మనకు వచ్చేసి 2% అనేది ఖచ్చితంగా పెనాలిటీ ఛార్జ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అంటే ఏంటంటే ఒకవేళ మనం 2 lakhs కనుక డిపాజిట్ చేసి ఉంటే సో దానిలో 2% అనేది వాళ్ళు పట్టేసుకొని మళ్ళీ మిగిలిన అమౌంట్ మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 4,000 రూపీస్ అనేది ఇవ్వరు. సో రిమైనింగ్ మనకి 1,96,000 అయితే రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే డిపాజిట్ చేసిన 3 years నుంచి 5 years లోపు అయితే గనక మనకి పెనాలిటీ వచ్చి 1% అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంటే 2 lakhs మీద మనకు ఒకవేళ మనం డిపాజిట్ చేసి 3 years అయిపోయింది, 3 years పైన 5 years లోపు మనం ఇమీడియట్ గా డిపాజిట్ చేసుకోవాల్సి వచ్చింది ఏదైనా అవసరం వచ్చి అంటే పెనాలిటీ వచ్చేసరికి మనకి ఓన్లీ 1% ఉంటుంది. సో అంటే 2,000 రూపీస్ పట్టేసుకొని 2 lakhs గాను మిగిలిన అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే మెచ్యూరిటీ జనరల్ గా 5 years అయితే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కి మెచ్యూరిటీ ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇంత ముందే చెప్పుకున్నాము మనం ఈ లోపల చేయాలి అంటే పెనాలిటీలతో మనం అకౌంట్ ని క్లోజ్ అయితే చేసుకోవచ్చు. అలా సో ఆ పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఆ పాస్బుక్ మనం వెనక్కి ఇచ్చేసాము అంటే వాళ్ళు మొత్తం అమౌంట్ అనేది అయితే సెటిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అలా లేకుండా అకౌంట్ హోల్డర్ చనిపోతే ఇన్ కేస్ ఆఫ్ డెత్, సో ఒకవేళ మన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ హోల్డర్ కనుక చనిపోతే సో ఎవరైతే ఆ అకౌంట్ నామినీ ఉంటారో నామినీ లేదా లీగల్ హైర్ కి అయితే ఈ మొత్తం అమౌంట్ ని సెటిల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కి వచ్చేసరికి ట్యాక్స్ బెనిఫిట్ అయితే లేదు ఫ్రెండ్స్. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.